విశాఖ గాజువాక్ లో రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ పై డ్రైవర్ వీరంగం సృష్టించాడు. షీలానగర్ మారుతి జంక్షన్ దగ్గర ఆపకుండా లారీ డ్రైవర్ వెళ్లిపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. లారీని ఓవర్టేక్ చేసి పట్టుకుని అతనిపై దాడి చేశాడు. मैडम इनको समझा लो, थप्पड़ मारेंगे हमको। अरे मैं नीचे से बात करने रहा हूँ। नीचे क्यों आ रहा है? नीचे क्यों? मैडम इसको मना कर दो, मैं नीचे आ रहा हूँ। मर जाएगा सर, मर जाएगा। वीडियो बना रहे देखकर फोटो खींच, अब रिपोर्ट करो भाई। मैडम इनको समझा लो, थप्पड़ मारेंगे हमको। अरे मैं नीचे से बात करने रहा हूँ। नीचे क्यों आ रहा है? नीचे क्यों? मैडम इसको मना कर दो, मैं नीचे आ रहा हूँ। मर जाएगा सर, मर जाएगा। वीडियो बना रहे देखकर फोटो खींच, अब रिपोर्ट करो भाई। मैडम इनको समझा लो, थप्पड़ मारेंगे हमको। अरे मैं नीचे से बात करने रहा हूँ। नीचे क्यों आ रहा है? नीचे क्यों? मैडम इसको मना। విశాఖ గాజువాక్ లో రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ పై వీరంగం సృష్టించాడు. షీలానగర్ మారుతి జంక్షన్ దగ్గర ఆపకుండా లారీ డ్రైవర్ వెళ్లిపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. లారీని ఓవర్టేక్ చేసి పట్టుకుని అతనిపై దాడి చేశాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. శంకరి, రవాణా శాఖ అధికారుల వీరంగం మనకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖలో గత 3 రోజుల షీలానగర్ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. అయితే వ్యాన్ డ్రైవర్ వేగంగా వెళ్లడంతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అప్పుడు విధుల్లో ఉన్న పార్వతి ఆ ట్రక్ ను ఆపాలంటూ కూడా ఆమె ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఆగకుండా వెళ్లిపోవడంతో ఏదైతే అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తున్న ఆ డ్రైవర్ ఏదైతే వ్యాన్ డ్రైవర్ పై లారీ పైకి ఎక్కి పిడిగుద్దులు గుద్దడం జరిగింది. మనం చూడొచ్చు, దృశ్యాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యాన్ డ్రైవర్ ముఖంపై ఛాతీలో కూడా బలమైన పిడిగుద్దులు గుద్దడాన్ని మనం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదంతా పార్వతి మేడం ఇచ్చిన ఆదేశాల మేరకు దాడి చేశాడా, లేకపోతే తనంతట దాడి చేశాడా, అసలు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? కేవలం ఓవర్ స్పీడ్ కారణంగానే దాడి చేశారా, లేకపోతే ఏదైనా అమౌంట్ డిమాండ్ చేసిన క్రమంలోనే ఇదంతా చేసిందా అనేది అధికారులు దీనిపై దర్యాప్తు చేయాలి. అయినప్పటికీ కూడా ఒక అవుట్ సోర్సింగ్ డ్రైవర్ మరొక డ్రైవర్ పైన దాడి చేసిన దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాలు ఇప్పుడు మనకి చూస్తేనే భయంకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది అంటే ఏసీబీ దీనిపైన దృష్టి సారించాలి. ఎందుకంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీఏ శాఖలో ఏదైతే వెహికల్స్ ఆపిన తర్వాత వాళ్ళంతా కూడా ఫైన్ రూపంలో లేదా వాహనానికి పరిమితులు లేవు, వీటిపైన వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పార్వతి కూడా ఇదే తరహాలో డిమాండ్ చేసిన క్రమంలోనే డ్రైవర్ దాడి చేశాడా, లేక మరే విధమైన కారణం ఉందా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపైన రవాణా శాఖ అధికారులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పార్వతిని కమిషనరేట్ కు బదిలీ చేయడం జరిగింది, అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఎవరైతే అవుట్ సోర్సింగ్ డ్రైవర్ దాడి చేశాడో ఆ వ్యక్తిని కూడా విధుల నుంచి తొలగించారని తెలుస్తుంది. కానీ దీనిపైన ఏదైతే వాహన అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. ఒక మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాల నుంచి డ్రైవర్లపై ఇటువంటి దాడికి పాల్పడడం ఎటువంటిది సమంజసం కాదు. కేవలం ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళే కాదు, లోకల్ గా ఉన్న వారిపైన కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కావున వీటిపైన కూడా మేము తీవ్ర స్థాయిలో మేము దీన్ని ఖండిస్తున్నాం. మరోసారి ఈ ఘటన కూడా చోటు చేసుకోకూడదు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ వ్యక్తిని కేవలం విధులను సస్పెండ్ చేయడమే కాదు, తన పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కూడా కాకుండా అధికారులు స్పష్టమైన ఆదేశాలు తీసుకోవాలంటూ చేస్తారు. అంతేకాకుండా రవాణా శాఖ అధికారుల పైన ఏసీబీ దృష్టి సారించాలి. అసలు ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పార్వతి ఎందుకు కళ్ళెదుట జరుగుతున్న దృశ్యాలను కూడా ఆమె ఎందుకు ఖండించలేదు, ఎందుకు ఆపలేదు అనేది కూడా ఈ వాహన అసోసియేషన్ సంఘం అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.